హలో గైస్, వెల్కమ్ టు శ్రీజ ఎంటర్టైన్స్. సో ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే జోలో చిప్ ఛాలెంజ్. చాలా మంది జోలో చిప్స్ తినవు, ఎంతెంతో కారం, ఫుల్ స్పైసీ, వరల్డ్ స్పైసీ అని అన్నారు. కానీ చూద్దాం, నేను కూడా ఎక్కువ స్పైసీ తింటా, చాలా స్పైసీ తింటా నేను కూడా. అసలే మనం తెలంగాణ బిడ్డలం కాబట్టి స్పైసీ మనకు లెక్క కాదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాము. సో లేట్ లేకుండా, లాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కువ దయ్యం బొమ్మ ఇచ్చి రిప్పని పెట్టిండు కదా, జాగ్రత్త. పెద్ద బాక్స్ ఇచ్చి ఒక్క చిప్స్ ఇచ్చిండు. 250 రూపీస్, 250 వచ్చే చిప్స్ అంతే. రేపర్ ఇస్ వెయిటింగ్. అయ్యో కింద పడ్డది. రేపర్ అంటే ఇంగ్లీష్ రాదు అన్నట్టు ఎప్పుడు చేస్తే ఇది మనకు కావాల్సింది ఎంటర్టైన్. ముక్కులో కాదు, నోట్లో పెట్టుకోవాలి. అదే స్మెల్. ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉన్నది, ఇరిగిపోయింది. మంచి గొడ్డు కారం వేసినట్టు నాకు గట్టిగా తిని మొత్తం తిని స్టార్టా. ఇగో ఒక నిమిషం, ఇది నీకు, ఇది నాకు సగం. ఎందుకు ఇల్లు పెద్దది నాకు ఇస్తాను. మౌత్ ఆన్ ఫైర్ అట, కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయట. ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. సమ్మర్ కదా, జస్ట్ 2-3 months ఉండేది. ప్రొఫెనిటియా అంటే రిప్పు, లాస్ట్ రిప్పు ఫసక్ ఓన్లీ వన్స్. ఎందుకు దేనితో తయారు చేస్తారు అంతగా? 250 అవు తింటానా నేనే, భయం అవుతుంది. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఈడొకడు తెంగరదు. ఏం లేదు, ఏవో ఎంతో ఏదో అన్నారు, వీడియోలో చూపించినట్టు అంత ఏం లేదులే. నాది ఇది. రాత్రికి రాత్రి మారిపోయారంట్రా, ఏంట్రా ఈ అన్యాయం? బాగుంది. ఆడేమో స్వాతం వచ్చావు, నువ్వు ఆడముచ్చావు. నేనే ఎరుపుష్పం అయిపోయాను. కదండి నేనేనా? అంత కారం ఏం లేదు, వెళ్ళిపోయి కారం వేసుకొని తింటాం కదా మనం. అట్లనే ఉంది. అట్లున్నాయి. కొంత మండుతాను ఇక్కడ. నీళ్ళు తాగుతా చెట్టు. ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టినా, వాటర్ తీసుకురా. అంతేం లేదులే కారం, గుండె కావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. ఒకటే ఇస్తారు. ఇంత వచ్చింది. ఓ ఈయా మండుతున్నట్టుంది. నాకు ఏడుపు వస్తుందిరా. వీళ్ళ కారం ఉంది లేదని కాదు, కారం ఉంది కానీ ఓ అంత లేదు. ఓకే, దమ్ముంటే తినే. ఓ అంత లేదన్నా కదా, తినే. దమ్ముంటే రేటు చెమటలు వస్తానే, కానీ మండుతాను. నటించకో. ఓ నిజం మండుదా. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. 10 నిమిషాలు మనం నీళ్ళు తాగుకుండా ఉండాలి. అసలు అది ఛాలెంజ్. 10 నిమిషాల 10 సెకండ్లు కూడా ఆగట్లేదు.
అంతేం లేదు ఫ్రెండ్స్, మామూలుగా మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాము. మందగమన మధుర వచన వావ్. కారం అంటే పిచ్చి. ఉందిగా ఎంతసేపు ఉన్నది అసలు ఇంకా లేదా? అట్లుంటే మరి మనతో తిను ఇదంతా కూడా ఇలా డబ్బులు వేస్ట్ అవుతుంది. వేస్ట్ చేయాలి. నేను నిజానికి చాలా మంచి అండి. మీరు ఎప్పుడన్నా గూగుల్లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి, సెర్చింగ్ ఫర్ శ్రీకాంత్ అని వస్తుంది. నాకు ఉన్నది లాగు. చాలు. అది ఏదో ఒకటి ఏంటిది? ఐస్ క్రీమ్. ఎందుకు ఐస్ క్రీమ్? మరి ఏం లేదన్న నా అయిపోయింది. కారం మీద కాసేపు ఉన్నది. అదేంది నాకు ఇంత నేను కొంచెం తిన్నా. చేదు ఉంటుంది ఇది. కోన్లో బటర్ స్కాచ్ మంచిగా ఉంటుంది. ఎంతో ఎక్స్పెక్ట్ చేసి ఇది ఆర్డర్ చేసాను. కారం బాగుంటుందని. నువ్వేం తిన్నావే? ఓ ఈ అబ్బా ఇంత తిన్నావు, నాకే దొడ్డు కారం వచ్చి అంతే. చల్లదనం పోయింది, వేడిదనం పోయింది. వేడి కాదు కారం. అదే కారం వేడి. కారం వేడి ఉంటుందా? కారం వేడి ఉంటుందా? అవునా ఫ్రెండ్స్? నా దగ్గర కారం వేడి ఉంటుందా? నేను చచ్చిపోతా నేను బతకను. ఏమైంది? బాగా కారం అవుతానా? షేక్ అవుతాను బాగా. ఏం ఫీల్ ఉండదు. ముక్కుల నుంచి కారుతాను. భగవంతుడా 78 years లో ఒకసారి జరుగుతుంది ఇట్లాంటి కలయిక. నేను అవుతాను గట్టినే. డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను. సాయంత్రం దించండి. అంతా కారం అయితే ఏం లేదులే. అంటే తినేటప్పుడు ఏం లేదు, తిన్న తర్వాత స్టార్ట్ అవుతాను. ఓకే. అంతా కారం తిన్న వాళ్ళకైతే కష్టం. మనం కారం తింటాం కాబట్టి. నేను కారం అన్నిట్లో కారం వేసుకొని తింటా. యాపిల్ లో కూడా కారం వేసుకుని తింటా. యాపిల్ కోసుకుని. పేపర్ తినొద్దు. ఏం తింటానో కూడా తెలుస్తలేదు నీకు. ఇంకా పోతలేదా? ముక్కుల చీమడత్తాను. భగవంతుడా అదే ప్రశ్న. నాకు చెప్పు మీద ఇంత దొడ్డు కారం వేసిళ్ళు. ఏం కారం? గొడ్డు కారం అంతే, ఏం లేదు ఫ్రెండ్స్. ఏదో అట్లా యాక్టింగ్ చేసిన. Fantastic, superb, mind-blowing, unbelievable. ए राजा जी करे जरूरत मूरत. నెక్స్ట్ టైం మొత్తం ఇంకైతే నువ్వే తింటే అయిపోతావు మొత్తం.
చూస్తుంటే ఏం కాలే అది తర్వాత చూపిస్తారు దాని ప్రతాపం. తినేటప్పుడు ఏం లేదు, తర్వాత తినేసాను. వానికి కారం ఉన్నది వచ్చింది ఎక్కువ. మండుతాయి. अच्छा కూర్చోను కూడా समझ गया కూర్చో కూర్చొని మాట్లాడు. కడుపులో పేగులు ఊతానని ఊతాయి. తవడకు నొత్తానే అందుకే బ్రష్ నువ్వేం తిన్నావు? నువ్వు కారం లేని తిన్నావు సైడ్కి మంచిగా. నేను బ్రష్ మంచిగా చేస్తా ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ తిన్నాను నేను. సో అది ఫ్రెండ్స్, ఫైనల్ రివ్యూ చెప్పు. అసలు కారం లేదా? లేదు. డోర్ మంచిగా మస్తు కవర్ చేసుకున్నది ఫ్రెండ్స్. ఇది దాని కూడా చెప్పలేస్తాను. నాకేం కారం కాలే. ఇంకెంతా సగం తిన్నా, గింత తిన్నది. సగం తిన్నా. కొంచెం ఇంత వచ్చింది, సగం తిన్నా. పెదవులు మండుతానే జబిలమ్మ నీకు అంత కోపమా? That's it, friends. If you like the video, like, share and subscribe. అసలు అంత ఏం లేదు. సో 250 వేస్ట్. దీనికి ఒక పెద్ద ఓవర్ యాక్టింగ్ చేసి మరి అలా అన్ని మొత్తం అంతా తిన్నారా? వేసి? అంటే మొత్తం తిన్నారా వాళ్ళు? చెప్పు. గింత తింటేనే ఉప్పా ఉప్పా అని అంటారు. అంతేం లేదు, జస్ట్ ఫర్ కంటెంట్. మేమైతే జెన్యున్ గా ఇచ్చినాం కంటెంట్ రివ్యూ. నార్మల్ గా ఉన్నది ఓకే, కానీ ఒక్క చిప్ ఒక్కళ్ళు తింటే చెప్పలేము. వాళ్ళు అవుట్ అంటే ఇక ఏం కాదు, వాళ్ళకి ఇట్లా ఐస్ క్రీమ్ తినాలి. ఒక్కొక్కళ్ళు కోల్డ్ డ్రింక్స్ చపాతీ తినటంలో కష్టం. మరి ఎందుకండి చెప్పిగా అయ్యో తీసేపిసేయబ్బా నువ్వు. అయ్యో మాట్లాడతానే కోపమా? తబిలమ్మ నీకంత కోపమా? ఇది ఏమంటే ఐస్ క్రీమ్ వచ్చింది మంచిగా. టేస్ట్ అంతే, కారం తిన్నట్టున్నాయి అంతే. బాయ్. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. You like the video, subscribe. Bye.